సో ఐపీఎల్లో 18వ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఫైనల్లో పంజాబ్ పై 6 పరుగుల తేడాతో బెంగళూరు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగులు చేసింది. చేసింగ్ కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 184 పరుగులు చేసింది. 18 ఏళ్లుగా ఐపీఎల్ ట్రోఫీ కోసం నిరీక్షణగా తెరదించుకున్నారు. అయితే ఆర్సీబీ టైటిల్ సాధించింది. పంజాబ్ తో చివరి వరకు సాగిన హోరాహోరీ పోరులో విజయం ఆర్సీబీనే వరించింది. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఆర్సీబీ టైటిల్ గెలవలేదు. తొలి సీజన్ నుంచి పోరాడుతున్న ఆర్సీబీకి 18వ సీజన్ ట్రోఫీని అందించింది. 2008లో ఐపీఎల్ ప్రారంభమైంది. తొలి సీజన్ 2, 3, 4 ఇలా చూస్తూ పోతే 17 సీజన్లు గడిచిపోయాయి. ఇన్నేళ్లుగా ఎంతో మంది ఆటగాళ్లు మారారు, కోచ్లు కొత్తగా వచ్చారు, వ్యూహాలు మారాయి. వైఫల్యాలతో నిష్క్రమించిన ప్రతిసారి వచ్చే ఏడు మనదే అవుతుందనే ఆశతో మళ్లీ 0 నుంచి మొదలు పెట్టడం, ఆపై కీలక దశలో కుప్పకూలడం సాధారణంగా మారిపోయాయి. చివరిగా 18 ఏళ్లుగా ట్రోఫీ కోసం చూస్తున్న ఆర్సీబీ కల నెరవేరింది. ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ టైటిల్ కొట్టింది. దీంతో ఆర్సీబీ అభిమానులు సంబరాల్లో మునిగి తేలారు. నగరంలోని పలు కాలనీ రోడ్లపై టపాసులు పేలుస్తూ ఆర్సీబీ నినాదాలతో హోరెత్తించారు. మా అన్న కోసం, విరాట్ కోహ్లీ కోసం ప్రతి సీజన్ తిడుతున్నారు. చోకర్స్ అన్నారు, లాలీపాప్ అన్నారు. ఈసారి ఏం చేశాం? పెట్టాం, కప్పు కొట్టాం. ఇంకోసారి కప్పు లేదంటే ఎవడన్నా అది అప్పుడు చెప్తా. అన్నంలో పెరగలేదు, ఆర్సీబీకి తిరిగిలేదు. జై ఆర్సీబీ బ్రో. కోహ్లీ ఆడికి మంచి వీడ్కోలు ఇవ్వాల్సిన సమయం ఇదే బ్రో. టీ20 కొట్టేశాం, ఛాంపియన్ ట్రోఫీ కూడా కొట్టేశాం. ఏదైతే కోహ్లీకి లోటు ఉంది అనుకున్నామో ఈసారి ఆర్సీబీ గెలిచాం. మట్టి తీసేది జేసీబీ, కప్పు కొట్టేది ఆర్సీబీ. మట్టి తీసేది జేసీబీ, కప్పు కొట్టేది ఆర్సీబీ. మట్టి తీసేది జేసీబీ, కప్పు కొట్టేది ఆర్సీబీ. మట్టి తీసేది జేసీబీ. అన్నంలో పెరిగిలేదు, ఆర్సీబీకి తిరిగిలేదు. హైదరాబాద్ లో ఇంత క్రేజ్ ఉంది, మా కర్ణాటక బెంగళూరు ఎంత క్రేజ్ ఉంది. హైదరాబాద్ లో ఎంత క్రేజ్ ఉంది, మా బెంగళూరు ಇವಾಗ ಸ್ವಲ್ಪ ಕಪ್ ನಮ್ದೇ ಅಲ್ಲ, ಯಾವಾಗ ಇವತ್ತು ನಮ್ದೇ ಕಪ್. ಜೈ ಆರ್ಸಿಬಿ. 18 years నుంచి కప్పు లేదని హేళన చేశారు. ఈరోజు ఎవరైతే లాలీపాప్ అన్నాడో లాలీపాప్ పెట్టాడు. ఈ రోజు ఎప్పుడైతే కప్పు కొట్టారో ఆ బాధ కూడా తొలగిపోయింది. ఈరోజు చాలా ఆనందపడుతున్నాను. జై ఆర్సీబీ. ఎవరొచ్చినా ఆర్సీబీ విరాట్ కోహ్లీ ఎదురు ఎవరు నిలబడలేడు.